ఆయన కూడా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ముందుగా ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే పండుగ రోజు ఇంత నిండుగా ఉంటేనే కదా ఇల్లు అందంగా ఉంటుంది. సో నేనైతే స్వామివారికి శనగల మాల వేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పి నేను ఒక 21 లేదా 108 అట్లా వేసుకోవచ్చు అనమాట. నేను 21 శనగలను తీసుకొని ఇట్లా దారానికి పసుపు రాసి ఇట్లా శనగమాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలానే పంచామృతం కూడా, ఈ పంచామృతానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి అలాగే కొద్దిగా చక్కెర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. అంతే, పంచామృతం రెడీ అయిపోతుంది. అలానే స్వామివారికి పాయసము అండ్ శనగలు కూడా చేశాను. ఇప్పుడైతే ముందుగా స్వామివారికి దీపారాజన చేసి మనమైతే పూజ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే నాకు ఇంట్లో సాయిబాబా విగ్రహం ఉంది, అందుకే నేను స్వామివారికి అభిషేకం కూడా చేసుకుంటున్నా. ఆయన కూడా వారికి శనగల మాల అవన్నీ వేసిన తర్వాత ప్రసాదం కూడా పెట్టేస్తున్నా. పాయసం, శనగలు, అలానే పంచామృతం, అరటిపళ్ళు, పాలకోవా.
ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను మంచిగా. సో పూజ అంతా అయ్యేసరికి నాకు అరౌండ్ 11 అయిందనమాట. సో మార్నింగ్ 6కి లేస్తే అన్నీ ప్రిపేర్ చేసుకొని అయ్యేసరికి నాకు ఆ టైం అయింది. అలాగే ఆ దేవుడు ప్రసాదం కూడా తీసుకొని కొద్దిగా అయితే తినేసాను. ఇదంతా అయ్యేసరికి నాకు చెప్పాను కదా 11:30 అట్లా అయిందని చెప్పి. మళ్ళీ ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ 12కి సాయిబాబా గుడి దగ్గర గురు పౌర్ణమి సందర్భంగా అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. సో మేమైతే అందరం కలిసి అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. 3 బంతులు వేస్తే కానీ మేము తినలేదు, చాలా రష్గా ఉంది. అయినా దేవుడి ప్రసాదం అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, వాళ్ళు ఎట్లా వండినా కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.